20,000 కిలోమీటర్ల పైప్ లైన్ వేస్తూ ప్రతి ఇంటికి నల్ల నీళ్ళు ఇస్తా అని చెప్పేసి ప్రతి ఆడబిడ్డ ఎవ్వరు కూడా బిందె పట్టుకొని బయటకు వెళ్ళకూడదు. ఒక వెళ్ళినట్టయితే నేను ఓట్లు అడిగిన ముఖ్యమంత్రిని ఎక్కడ నన్ను చూసినామా? అంత సాహసోపేతమైన నిర్ణయాన్ని ప్రకటించిన ముఖ్యమంత్రి. ఇంకా బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు వచ్చినప్పుడు అక్కడ ముఖ్యమంత్రి ఏం చెప్పిండు? అక్కడ తెలంగాణలో మన ముఖ్యమంత్రి గారు ఒక పైప్ లైన్ వేసి అందరికి నీళ్ళు ఇస్తున్నట్ట గసంటే నేను కూడా తెస్తా అన్నారు. మరి అలా దంచి ఓట్లేసిండ్రు. మనం వేయాలా వద్దా? అరే బీహార్ వాళ్ళకేమో అర్థమైంది మన పథకము, మన ప్రతిపక్షాలకు మాత్రం అర్థమైతలేదు. వాళ్ళు ఏమంటారు? షాక్ ఇస్తాం, మేము అది చేస్తాం, మేము ఇది చేస్తామని చెప్పి వరంగల్ ఎగిరిండ్రు. ఏమైండ్రు? బండకేసి కొడితే ఇప్పటికీ వేస్తలేరు. అంతేనా కాదా? ఎందుకంటే ప్రజలకు తెలుసు, ప్రజలకు ఏ ప్రభుత్వం పనిచేస్తుంది, ప్రజలకు ఏ ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడు, ఏ ముఖ్యమంత్రి ఆలోచనలు ప్రణాళికలు ఏ విధంగా ఉన్నాయి, మనకు ఎంతవరకు ఉపయోగపడతాయని చెప్పి ప్రజలు అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు. అందుకే తగిన సమయం ఇస్తే తప్పకుండా హైదరాబాద్ కూడా విశ్వనగరంగా తీర్చిదిద్దుతాన్న ముఖ్యమంత్రి గారిని మనం ఆశీర్వదించాల్సిన సమయం వచ్చింది. మరి మంత్రివర్యులు కూడా వారందరూ కూడా తమ యొక్క శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మన తారక రామారావు గారు అయితే 2 శాఖలు, ఐటీ శాఖ చాలా క్లిష్టమైంది.